తెలంగాణ కేబినెట్ విస్తరణకు ప్రస్తుతం బ్రేక్ పడినా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం మాత్రం కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. మంత్రి పదవుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నా తాజాగా ఒక నేత కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారట. కేబినెట్ బెర్తులను సామాజిక సమీకరణాల ఆధారంగా భర్తీ చేయాలని పార్టీ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో సదరు నేత అదే అస్త్రాన్ని సంధిస్తున్నారట. ఇంతకీ సరికొత్త అస్త్రం అందిస్తున్న ఆ నేత ఎవరు? వారు చేస్తున్న ప్రయత్నాలేంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిన నేతల ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. ఎవరికి వారు ఆ అమాత్య పదవి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా చట్టసభల్లో అడుగుపెట్టిన నేతలు సైతం మంత్రి పదవి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చంతా తాజా ఎమ్మెల్సీ విజయశాంతి గురించే జరుగుతోంది. నెల రోజుల క్రితం పెద్దల సభ శాసన మండలిలో అడుగుపెట్టిన ఆమె మంత్రి పదవిపై కన్నేశారన్న టాక్ వినిపిస్తోంది. ఎలాగైనా కేబినెట్ లో స్థానం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం సామాజిక సమీకరణాలు కొలిక్కి రాకపోవడంతో విస్తరణ అంశం వాయిదా పడింది. కేబినెట్ కూర్పులో ఖచ్చితంగా సామాజిక సమతుల్యం పాటించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఇదే అవకాశాన్ని అదునుగా భావిస్తున్న విజయశాంతి అదే అస్త్రాన్ని సంధిస్తున్నారు. తెలంగాణలో బీసీలలో బలమైన సామాజిక వర్గమైన ముదిరాజ్ వర్గానికి కేబినెట్ ఛాన్స్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ఒక్కరు మాత్రమే ఆ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. కేబినెట్ విస్తరణ జరిగితే ఆయనకే పక్కా ఛాన్స్ అని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా రేసులోకి విజయశాంతి వచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఈక్వేషన్స్ తో పెద్దల సభలోకి విజయశాంతి అడుగుపెట్టారు. ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఆమె కేబినెట్ లో చోటు కోసం కసరత్తు చేస్తున్నారు. అయితే అందుకోసం సామాజిక సమీకరణాల్లో భాగంగా విజయశాంతి కూడా ఇప్పుడు ముదిరాజ్ కోటాను ప్రస్తావిస్తోంది. విజయశాంతి చాలా కాలంగా రాజకీయాల్లో ఉంటున్నా ఇప్పటి వరకు ఏనాడు కూడా కులం అంశాన్ని ప్రస్తావించలేదు. గతంలో మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు కులం కాలంలో ఏ కులం పేరును ప్రస్తావించలేదు. ఆ తరువాత ఎప్పుడూ కూడా ఆమె ఏ సామాజిక వర్గం అనేది స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయశాంతి బీసీ వర్గంగా చెప్పుకున్నారు. ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గంలో అంతర్భాగంగా ఉన్న ఓ వర్గం తనదంటూ ఆ కోటాలో తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నారట. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న విజయశాంతి ఒక్కసారిగా ఎమ్మెల్సీ పదవితో యాక్టివ్ పాలిటిక్స్ లోకొచ్చారు. ఇప్పుడు ఏకంగా ముదిరాజ్ కోటాలో మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయశాంతి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది వేచి చూడాలి. ఆమె కోరుతున్నట్లు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.